మనం వెళ్తుంది ఎన్ఎస్యు అంటే నోవా స్టేట్ యూనివర్సిటీ అనమాట. ఇది ఫ్లోరిడా మయామి దగ్గరలో ఉన్న డేవి అనే ఏరియాలో ఉంది. ఏంటి ఈ యూనివర్సిటీ ప్రత్యేకత, ఎందుకు ఈ యూనివర్సిటీని మనం చూపించబోతున్నాము అంటే, ఇది అమెరికాలో అందరికీ గ్రీన్ కార్డులు ఉండవు, అలాగే సిటిజన్షిప్లు ఉండవు. ఇతర దేశాల నుంచి వస్తారు పిల్లలు చదువుకోవడానికి. వాళ్ళకి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ లేకపోవటం వలన వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ మెడికల్కి వచ్చేపాటికి డిఓ కానీ ఎండి కానీ చేయడానికి అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి అనేది అర్థం కాదు అన్నమాట. సో దానికి సొల్యూషన్ ఈ నోవా స్టేట్ యూనివర్సిటీ ఫ్లోరిడా. ఈ యూనివర్సిటీ వాళ్ళు ఫారినర్స్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు కూడా డిఓ, మెడికల్లో డిఓ అనే ఇది అండ్ ఎండి చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు మనం యూనివర్సిటీ చుట్టూ ఒక రౌండ్ వేస్తూ వెళ్తున్నాము. యూనివర్సిటీ చూద్దాము, స్లోగా వెళ్దాం. ఇదిగోండి ఇలా యూనివర్సిటీ అంతా కూడా ఇలా ఉంది. ఎవరి కాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవడం. ఇది నోవా స్టేట్ యూనివర్సిటీ ప్రత్యేకత. ఇది ఫ్లోరిడాలో మయామీకి 25 మైళ్ళ దూరంలో ఉంటుంది యూనివర్సిటీ. ఇదిగోండి యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ బిల్డింగ్స్, గార్డెన్. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ, 100 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరిగి ఉంది. ఇది నోవా సౌత్ ఈస్టర్న్ యూనివర్సిటీ, నార్త్ స్టేట్ నోవా సౌతర్న్ యూనివర్సిటీ అన్నమాట పేరు. ఎన్ఎస్యు అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా యూనివర్సిటీ. ఆ బిల్డింగ్స్ కూడా యూనివర్సిటీ బిల్డింగ్సేను. ఈ బిల్డింగ్స్ కూడా యూనివర్సిటీ బిల్డింగ్సే. ఈ బిల్డింగ్స్ కూడా యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్సే. ఎవరికన్నా మెడిసిన్ చదవాలి అమెరికాలో, వాళ్ళ మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలి అనుకుంటే ఈ యూనివర్సిటీని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు చాట్‌జీపీటీలో అడిగినా, గూగుల్లోకి వెళ్ళి అడిగినా కానీ మీకు ఏంటంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత అంతా కూడా అర్థమవుతుంది. అటు ఆపోజిట్ కూడా ఇదంతా కూడా నోవా యూనివర్సిటీకి సంబంధించింది. నోవా మిడిల్ స్కూల్ అంటే ఇక్కడ ఒక మెడిసిన్ అనేవి కాకుండా ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇదొక యూనివర్సిటీ ఉంది, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ అని. ఇదొక యూనివర్సిటీ అన్నమాట, FAU. ఈ ఏరియా అంతా కూడా యూనివర్సిటీ హబ్ లాగా ఉంది, ఎడ్యుకేషన్ హబ్ అంటాం కదా. బెంజ్ కార్ అనేది అందరికీ కామన్.
మన ఎదురుకుండా బెంజ్ ఉంది అబ్బో అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి చాలా మంచి మంచి కార్లు ఉంటాయి. ఇక్కడ లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఇదిగోండి ఇక్కడ రోలింగ్ చేయటము, అది లెవెల్ చేయటం అదంతా కూడా అలా జరుగుతుంది. ఇదిగో అలా శుభ్రంగా లెవెల్ సైజ్ చేస్తున్నారు కదా. ఇది ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ. ఇది ఒక యూనివర్సిటీ అనమాట. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది